అయ్యో ఏంటండి ఈ పని? హే, నాకు ఆమ్లెట్ కావాలి, అర్జెంటుగా తీసుకురాపో. అక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఏదో ఒకటి తినండి. హే, నాకు ఆమ్లెట్ కావాలి, తీసుకురాపో. చూడువాడు పెళ్ళాన్ని ఎలా భయపెడుతున్నాడు. అవును, అత్తయ్య గారికి తెలిసిందంటే తిడతారు. అంటే తేవా తాను ఏయ్! అవును, తల ఎందుకు అతను అన్నిసార్లు ఊపుతాడు మమ్మీ? తాగి తాగి ఆటోమేటిక్ గా తల దానికదే ఊగడం మొదలు పెట్టినట్టుంది. నిజమే నిజమే. అదిగో మన విలన్ చైతన్య పోటీలో గెలవాలని తెగ టెన్షన్ పడిపోతున్నట్టున్నాడు. అయినా వీళ్ళింట్లో ఫంక్షన్ అంటే వీధి కుక్కలు కూడా రావు, ఇక మనుషులే వస్తారు. రే చైతన్య, తినరా, మిగిలిన అన్నం మొత్తం నువ్వే తిను, లేదంటే పోటీలో ఓడిపోయి పోటీ కాదమ్మా, పోటీ పోటీ. అదే అదే, పోటీలో ఓడిపోయి వీధిన పడతావు. డెఫినెట్ గా ఓడిపోతాడు. అక్కడున్నదెవరు? మధుమతి. తను పట్టుపట్టిందంటే విడిపించుకోవడం అనసూయ తరం కూడా కాదు. ఇంతకీ అమ్మా వాళ్ళు భోజనాలని ఏం చేస్తారు? చూద్దాం అనసూయ ఏం ప్లాన్ చేస్తుందో. ఏంట్రా, ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి? రే, ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వకు, మర్యాదగా ఉండదు. నీకేం కావాలరా? ఎందుకు దొబ్బుతున్నావు? వెళ్ళు, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళు. అమ్మలారా, అక్కలారా, అన్నయ్యలారా, తమ్ముళ్ళారా, ఈరోజు మా అమ్మగారు శ్రీమతి అనసూయాదేవి గారి పుట్టినరోజు సందర్భంగా మేము మా ఇంట్లో విందు ఏర్పాటు చేశాం. అందుకని మీరు బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి విందు ఆరగించవలసిందిగా ప్రార్థన. ఎలా ఉంది బాబు గారు? ఏం మాట్లాడుతున్నారు? తెలుగు అలా పిలిస్తే రారు బాబు. మరి ఎలా పిలవాలి? ఇటు ఇవ్వండి, నేను చెప్తాను. అందరూ వినండి. హో, ఈ దినం అనసూయమ్మ గారి పుట్టిన దినం సందర్భంగా. హలో, దినం ఏంట్రా? దినం అదే అదే, పుట్టినరోజు సందర్భంగా అనసూయమ్మ గారింట్లో భోజనాలు ఏర్పాటు చేశారు. హో, కాబట్టి అందరూ పిల్ల పీచుతో రావాల్సింది. ఏమన్నా పిల్ల? పిల్ల జలతో. ఓ అలాగా, ఓకే ఓకే. అందరూ పిల్ల జలతో రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఐటమ్స్: చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై, చికెన్ కర్రీ, సాంబారు, రసము, క్యాబేజీ ఫ్రై, ఇంకా చాలా ఉన్నాయి. స్వీట్ చెప్పండి రా. మడత కాజా కూడా ఉంది, మడత కాజా. ఏమిటి అనసూయ గారు, ఏదో మాయాజాలం చూపిస్తామని చెప్పి అలా కాలు కాలిన క్యాట్ లాగా అలా తిరుగుతున్నారేమిటి? అమ్మా, ఏయ్, నేను ఈ పందెంలో గెలిచి ఈ ఇల్లు నీకు రాకపోతే పాపం రోడ్డు పాలైపోతావు కదా. అప్పుడు ఏ దేవుడు కాపాడతాడో అని ఆలోచిస్తున్నాను. పాపం, నేనంటే ఎంత చాలండి. నాకిల్లు రాకపోయినా పర్వాలేదండి, కానీ పోటీలో ఓడిపోయి ₹1,00,00,000 పోతే మీ ఇల్లు కూడా నా ఇల్లులాగే పోయే ప్రమాదం ఉందండి, జాగ్రత్త. ఏయ్, నేను ఓడిపోవటం అసంభవం. చూస్తూ ఉండు, నువ్వు ఊహించని విధంగా జనాలు వస్తారు, వంటలన్నీ తింటారు, నన్ను గెలిపిస్తారు. మీ ఇంటికి ముష్టివాడే రాడు, మిమ్మల్ని ఓ పురుగులా చూసే ఇరుగు పొరుగు ఏమొస్తారండి? ఎలా వస్తారో చూస్తావుగా. ఒక్కరు కూడా రారండి. ఒక్కరు కాదు, 100 మంది వస్తారు. 100 మంది కాదండి, మీరు చెప్పినట్టు
ఒక్కరొచ్చినా నేను ఓడిపోయానని ఒప్పుకుని ఈ ఇంటి నుండి వెళ్ళిపోతానండి. రాకపోతే మీరు ఓడిపోయానని ఒప్పుకుంటారండి? అమ్మా మేడం, ఎవ్వరు రాకపోతే ఆ వంటలన్నీ మిగిలిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా అన్సూయ్ గారు ఓడిపోతారండి.